శీతాకాలంలో 3 నెలల పాటు కొత్త లోకాలను తలపిస్తాయి లంబసింగి పరిసరాలు. డిసెంబర్ నెలలో పర్యాటకుల కోలాహలం పతాక స్థాయికి చేరిపోతుంది. ప్రకృతి సౌందర్యాన్ని తనివితీరా ఆరాధించడంతో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అనేక అదనపు ఆకర్షణలు టూరిస్టులకు మధురానుభూతులు కలిగిస్తున్నాయి. లంబసింగి పర్యాటకంపై గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు మా కరెస్పాండెంట్ నరేష్. లంబసింగిలో మనం చూడడానికి ప్రకృతి అందాలే కాదు, అడ్వెంచరస్గా చేయడానికి కూడా చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యంగా జిప్ లైన్. మనం ప్రస్తుతం తాజంగి రిజర్వాయర్ వద్ద ఉన్నాము. తాజంగి రిజర్వాయర్ వద్ద సుమారు 250 మీటర్ల వరకు కూడా ఈ విధంగా జిప్ లైన్ ఉంటుంది. అడ్వెంచరస్గా చాలామంది కూడా, అంటే ఎవరైతే సాహసాలు చేయాలంటారో చాలా ధైర్యవంతులు ఎవరు ఉన్నారో ఈ జిప్ లైన్ ద్వారా ఇక్కడి నుంచి కూడా రోప్వే ద్వారా వెళ్ళడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం వీడియోలో శంకర్ విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. జిప్ లైన్ మొత్తం కూడా సుమారు 250 మీటర్ల వరకు ఉంటుంది. అదేవిధంగా మొట్టమొదటిగా 30 ఫీట్ హైట్ నుంచి కూడా మొదలవుతుంది. అలా దగ్గరికి వెళ్తున్న కొద్ది కూడా డిస్టెన్స్ అనేది తగ్గుతూ వస్తుందని కూడా చెప్తున్నారు. ఎలా ఉంది అంటే ఇప్పుడు అడ్వెంచర్స్ చేయాలనుకుంటున్నారు కదా, తెలుసా దీని గురించి అసలు ఏంటి? జిప్ లైన్ పోయిన ముందు ఓకే, ఇక్కడ ఇదే ఫస్ట్ టైం, లంబసింగి ఫస్ట్ టైం వచ్చింది. లంబసింగిలో ఫస్ట్ టైం. ఓకే, ఎలా అనిపిస్తుంది? ఈ ఫీల్ ఎలా ఉంది? కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది, భయం కూడా ఉంది. ఓకే రైట్. ఇప్పుడు మేఘనా గారు ఇక్కడి నుంచి జిప్ లైన్ ద్వారా ఇక్కడి నుంచి వెళ్తారు. అయితే దీనికి సంబంధించి అంటే ఎంతవరకు వెళ్తారు, అదేవిధంగా ఏ విధంగా ఎక్సైట్మెంట్, ప్రతి ఒక్కరిలో కూడా ఈ ఎక్సైట్మెంట్ ఉంటుంది. అయితే ఇది ఏ విధంగా వెళ్ళాలో కూడా ఇక్కడ ఇన్స్ట్రక్టర్ నేరుగా కూడా ఆ జిప్ లైన్ ద్వారా రోప్వే ద్వారా ఎలా వెళ్ళాలని కూడా చూపిస్తూ ఉంటారు. మనం చూస్తున్న ప్రస్తుతం బెంగళూరు నుంచి వచ్చారని చెప్పారు మేఘనా గారు. అయితే ఇక్కడి నుంచి కూడా యువతి జిప్ లైన్ ద్వారా రోప్వే ద్వారా వెళ్తున్నారు. అంటే మొత్తం కూడా ఈ లంబసింగిలో ఇది ఒక ఫేమస్ అడ్వెంచరస్ పార్ట్ అని చెప్పుకోవచ్చు. అందులో బాగానే చాలా వరకు కూడా చూస్తున్నాం, చాలా ఎంజాయ్ చేస్తూ కూడా వెళ్తున్న పరిస్థితి. అంటే గతంలో వేరే దగ్గర కూడా జిప్ లైన్ చేశామని చెప్తున్నారు. అయితే అందులో భాగంగానే ఇప్పుడు దీనికి సంబంధించి 250 మీటర్స్ జిప్ లైన్ కూడా వెళ్తున్నారు. ఎలా ఉంటుంది ఇక్కడ పర్యాటకులు తాకడి? రోజుకి ఎంతమంది వస్తుంటారు, ఈ విధంగా ఎంతమంది వెళ్తుంటారు, వాళ్ళ ఫీల్ ఎలా ఉంటుంది చెప్పండి. అయితే సార్ ఇక్కడ ఈ సండే సాటర్డే మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మధ్య రోజులు మాత్రం కొంచెం తాకిడి తక్కువగా ఉంటుంది సార్. అయితే హాలిడేస్ మొత్తం అంటే పేరెంట్స్ మొత్తం పిల్లలతో అందరూ వస్తారు కాబట్టి హాలిడే ఒకటి కొంచెం తాకిడిగా ఉంటుంది సార్. అయితే ఒకవైపు రోప్వే అయిపోయిన తర్వాత చాలామంది పర్యాటకులు కూడా ఇక్కడికి వచ్చి ఈ విధంగా బోటింగ్ని ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ప్రస్తుతం మనతో పాటు బోటింగ్ చేస్తున్న కొంతమంది పర్యాటకులు ఉన్నారు. వీరు విజయవాడ ప్రాంతం నుంచి వచ్చారు. బాగుంది, చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. వాళ్ళు కార్ కేనింగ్కి పంపిస్తున్నారు. త్రీ పర్సన్స్కి ఉంది, 2 పర్సన్స్కి ఉంది, 4 పర్సన్స్కి ఉంది. ఎవరైనా వెళ్ళడానికి అవైలబిలిటీగా బాగుంది. కాకపోతే ఇంకా కొంచెం బోట్స్ ఇవన్నీ ఇంకా కొంచెం ఎక్కువ ఉండి మంచిగా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది అన్న. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం మీరు లోపలికి వచ్చేటప్పుడు ఏమైనా భయం వేసిందా? బోటింగ్ వాటర్ కదా, వాటర్ ఏరియా కదా, ఏమైనా భయం వేసిందా? అప్పుడు ఏమని చెప్పారు? వాళ్ళని సపోర్ట్ ఇచ్చారు మీకు? భయపడ్డాం, కానీ వాళ్ళు లైఫ్ జాకెట్లు ఇచ్చి ఏం కాదు, ఏం పర్లేదు, మీరు వెళ్ళండి అని చెప్పి పంపించారు. వాళ్ళు ఏదన్నా ఉన్నా వస్తామని చెప్పారు. ఏదన్నా మీకు ఏదైనా ఇబ్బంది అయినా మనకి ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు, ఎలా వెళ్ళాలి, ఏంటి, రైట్కి ఎలా వెళ్ళాలి, లెఫ్ట్కి ఎలా వెళ్ళాలి, మొత్తం ఇన్స్ట్రక్షన్స్ చెప్పి పంపిస్తున్నారు. రైట్. ఇప్పుడు ప్రస్తుతం అయితే హేమంత్ కూడా ఉన్నారు. హేమంత్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? విజయవాడ నుంచి వచ్చామండి. చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఇక్కడికి వచ్చి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాం మేము. చాలా బాగుందండి. చాలా వరకు ఏజెన్సీ ప్రాంతాల్లో చదువుకున్నప్పటికీ బయట ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయలేని చాలామంది యువకులు ఉంటారు. అదేవిధంగా చాలామంది నిరుద్యోగులతో పాటు కూడా భారీ ఎత్తున కూడా అక్షరాస్యత గతంలో లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి యూస్ఫుల్ అయ్యే విధంగా ఐటీడీఏ వినూత్నంగా ఈ ప్రయత్నం మొదలుపెట్టింది. అయితే ఈ బోటింగ్ చేసుకోవచ్చు, బోటింగ్తో పాటు రోప్వే ఇలాంటివన్నిటికి కూడా ఐటీడీఏ కొంతమంది లోపల ఏజెన్సీ యువకులు ఎవరు ఉంటారో వారికి ఒక అవకాశం కల్పించడం జరిగింది. నేరుగా మనం ఇప్పుడు ఈ బోటింగ్ సంబంధం చూసుకుంటే సుమారు 20 మంది యువకులు ఈ బోటింగ్ మీద ఆధారపడి ఉన్నారంటే అతిశయోక్తం కాదు. ఎందుకంటే 20 కుటుంబాలు ఈ బోటింగ్ మీద ఆధారపడి ఉన్నాయి. ఈ బోటింగ్ ద్వారా రోజు వచ్చే పర్యాటకులు మనం గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అనేక ఉత్పత్తులు కావచ్చు, అదేవిధంగా సహాయ సహకారాలను చెప్పుకోవచ్చు. సహాయ సహకారాలు కూడా ఇవ్వడంతో బోటింగ్ కేవలం బోటింగే కాదు, పర్యాటక టూరిజం సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా అన్ని చేయడంతో టూరిస్టుల శాతం కూడా పెరుగుతూ వస్తుంది. అదేవిధంగా ఎవరైతే చిన్న పెద్ద ప్రతి ఒక్కరు తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో కొంతమంది పర్యాటకులు ఉన్నారు. వారిని అడిగి పూర్తిగా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఏవైనా కాలేజ్ రైల్వే నుంచి వచ్చాం భయ్యా, అంత దూరం నుంచి వచ్చాం. మొత్తం ఫ్యామిలీ మొత్తం 5 ఫ్యామిలీలు వచ్చాం. బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇదో మా బావ మెయిన్. హాయ్ అందరికి హాయ్. ఈ వింటర్ లో ఈ ప్లేస్ చాలా బాగుంటుంది చూడడానికి అందరికీ. వాటర్ కూడా చాలా తక్కువగా ఉంది, సరదాగా ఉంది, చలి కూడా ఎక్కువ వేయట్లేదు. ఏ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. మన వైజాగ్ చుట్టుపక్కల విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఇటు హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది వచ్చి చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి వచ్చామండి. హైదరాబాద్ ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా చాలా చాలా అనిపిస్తుంది.
ఎన్ని రోజులు మేము 5 days ట్రిప్ అండి. ఎక్కడికి వెళ్ళారు, తర్వాత ఫైనల్ ఇక్కడికి వచ్చారా, ఇంక నెక్స్ట్ ట్రిప్ ఏ విధంగా? నెక్స్ట్ అంటే ఫస్ట్ లంబసింగి వెళ్ళాము, నెక్స్ట్ ఇక్కడికి, తర్వాత అరకు అండ్ దెన్ మారేడుమిల్లి. ఎంతమంది వచ్చారు, ఫ్యామిలీ ట్రిప్ ఏంటి? 12 members వచ్చాం, ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంతా కలిసి. ఎలా అనిపిస్తుంది అరకు, పాడారు, అదేవిధంగా లంబసింగి, ఇప్పుడు కొత్తపల్లి జలపాతం, ఎలా అంటే గతంలో వాటర్ ఫాల్స్ ఎక్కడ వచ్చారా మీరు? హైదరాబాద్లో ఇలాంటి వాటర్ ఫాల్స్ ఎక్కడ చూడరు, బయటికి వెళ్ళాలి తప్ప. ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? బాగుంది, అంటే టైం పాస్, అంటే కొంచెం మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి బాగుంది. యూత్కి అదేవిధంగా చిన్నపిల్లలు కూడా చాలా అందంగా కనిపిస్తుంది. అయితే నైట్ టైం స్టే చేయడానికి కేవలం రిసార్ట్స్ లాంటి రూమ్సే కాదు, ఈ విధంగా హట్స్ను కూడా ఏర్పాటు చేస్తుంటారు. అదేవిధంగా వీటికి సంబంధించి లోపల అంటే ఒక ఈజీగా ఒక 2-3 ఈజీగా స్టే చేయడానికి అనువుగా ఉంటుంది. దానికి సంబంధించి చూసుకోవచ్చు, పిల్లోస్ కావచ్చు, అదేవిధంగా మనకి చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి రగ్స్ను కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే వచ్చే పర్యాటకులకి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఇలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే మనం చూసుకోవచ్చు ఏ విధంగా ఉంటుందంటే ఇలాంటి హట్స్ను మనం సాధారణంగా సిమ్లా వంటి ప్రాంతాలలో, అటవీ ప్రాంతాలలో కూడా చాలామంది టూరిస్టులు ఉపయోగిస్తుంటారు. అలాంటి తరుణంలోనే ఈ విధంగానే సేమ్ అలాంటి విధంగానే కనిపిస్తుంది. మరోవైపు నా లెఫ్ట్ సైడ్ సంబంధించి చూసుకున్నా సరే హట్స్ లైన్గా ఈ విధంగానే, అంటే పర్యాటకులని అట్రాక్ట్ చేయడానికి ఇదొక ఐడియా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతి తక్కువ ప్లేస్లోనే ఎక్కువ మందికి కూడా ఈ విధంగా హట్స్ని ఏర్పాటు చేసి అంత అద్భుతంగా చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి హట్స్ని ఏర్పాటు చేసి కూడా పర్యాటకులని అట్రాక్ట్ చేస్తున్నారు. ఎంతమందిని ట్రావెల్ చేయాలనే అంశంపై కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ రావడానికి కూడా వాళ్ళు సిద్ధమై ఉంటారు. అలాంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా ఎంత ఎంజాయ్ చేయడానికి వస్తుంటారు కాబట్టి వారు ఓన్ వెహికల్స్ వచ్చినప్పుడు తగిన ప్రికాషన్స్ తీసుకోవడానికి కావచ్చు, లేకపోతే హెల్త్కి సంబంధించిన ఏమైనా మెడిసిన్స్ కావాలన్నా సరే అవైలబుల్గా ఉండేలాగా కూడా అన్ని చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో నరేష్, సాక్షి టీవీ, లంబసింగి నుంచి.